మనం సబ్కాన్షియస్ మైండ్ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నాం. అయితే సబ్కాన్షియస్ మైండ్లో మన యొక్క అన్ని ఆలోచనలు, బాధలు, కోపాలు, అవమానాలు జన్మలుగా నుంచి ఈ జన్మలో కూడా ఎప్పటివో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సబ్కాన్షియస్ మైండ్లో నిండిపోయి ఉండి మనకు కొత్త ఆలోచనలు, కొత్తగా మనం ఏది సాధించాలన్నా అది చేయలేకపోవడం అనేది మనకు అర్థమవుతుంది. మనం లా ఆఫ్ అట్రాక్షన్లో కానివ్వండి, ఏ సబ్జెక్ట్లో మాట్లాడినా మనము ఎప్పుడైతే మన మనసులో అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఖాళీగా లేము, లా ఆఫ్ ఎంప్టీనెస్ అంటారు, అప్పుడు మనకు కొత్తవేవి లోపలికి వెళ్ళం. మన కాన్షియస్ మైండ్లో పైన ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, ఐఎమ్ రిసీవింగ్ మనీ, ఏది అనుకున్నా సరే, ఐఎమ్ ఏ మిలియనీర్, ఇవి ఏవి అనుకున్నా అవి పైపైన తిరుగుతుంటాయి, అవి లోపలికి వెళ్ళలేవు. దీనికి సరదాగా ఒక జెన్ స్టోరీ కూడా చెప్పుకోవచ్చు. అందులో ఒక జెన్ మాస్టర్ గారి దగ్గరికి ఒక పెద్ద చాలా తెలివైన ప్రొఫెసర్ గారు వెళ్తారు. ఆయన చాలా ఫిలాసఫీస్ చదువుకుని ఆ క్వశ్చన్స్ అడగాలి, అవన్నీ అడిగేయాలి అనుకుని వెళ్తారు. వెళ్ళాక ఆయన వెళ్ళి కూర్చోవాలి, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తాను అంటే అలాగే అంటారు ఆయన. అయితే ఆ జపనీస్ కల్చర్లో ఏంటంటే టీ సెరమనీ అంటారు. ఆ వచ్చిన వాళ్ళకి చాలా మర్యాదగా కూర్చోబెట్టి టీ ఇస్తారనమాట. ఆయన ఆ టీ కట్టిల్లో ఆ బ్లాక్ టీనే వాళ్ళు తాగుతారు. ఆ కప్పులో టీ ఉంటుంది, దాంట్లో టీ పోస్తూ ఉంటారు. ఆయన అలా కూర్చుని ఉంటారు, టీ ఇస్తారనుకుంటే ఈయన టీ పోస్తూనే ఉంటారు. పోస్తూ ఉంటే ఆ కప్పు నిండిపోతుంది. నిండిపోయి బయటకు వచ్చేసి సాసర్లో నిండిపోయి బయటకు వెళ్ళిపోతుంటే ఆయన అంటారు, అది బయటకు వెళ్ళిపోతున్నది, ఓవర్ఫ్లో అయిపోతుంది, మీరు ఆపండి, టీ పోయడం ఆపండి అని అడుగుతారు. అప్పుడు ఆయన జెన్ మాస్టర్ గారు అంటారు, నీ యొక్క మనసు, నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ ఎన్నో ఆలోచనలతో, ఎన్నో అభిప్రాయాలతో, ఎన్నో వ్యూస్తో, ఎన్నో ఒపీనియన్స్తో నిండిపోయి ఉంది. ఇప్పుడు అందులో నేను ఏది ఇచ్చినా అందులోకి వెళ్ళదు, ఇలాగే ఓవర్ఫ్లో అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ముందు నీ మనసుని ఖాళీ చేసుకుని వస్తే అప్పుడు నీకు సమాధానం దొరుకుతుంది అంటారు. అలాగే మనం ఏంటంటే అన్నీ మన మనసులో ఎప్పుడెప్పటివో ఆలోచనలు, నాకు ఇది కాదు, నాకు ఈ పని కాదు, నాకే కాదు, వేరే వాళ్ళకి అవుతుంది, ఐఎమ్ నాట్ వర్తీ ఆఫ్ ఇట్, లేకపోతే డబ్బు మంచిది కాదు, లేకపోతే రిలేషన్లో నన్ను బాగా చూడలేదు, ఏదైనా సరే నాకు ఈ ఉద్యోగం రాదు, ఇలాంటివన్నీ అన్వర్తీనెస్, ఇవన్నీ మనం ఎక్కడో వింటాము. ఎవరో పెద్దవాళ్ళు అంటుంటారు, ఒరే నువ్వు ఇప్పుడు ఇంతేరా, ఏది సక్సెస్ కాదురా అని ఎవడో అంటాడు. ఇలాంటివన్నీ కూడా, లేకపోతే మా ఫ్యామిలీలో ఇంతేనండి, ఈ జబ్బు అందరికీ వస్తూ ఉందండి, ఇది జనరేషనల్గా ఉంది, జెనెటిక్గా ఉంది అని మనం వీటన్ని అభిప్రాయాలు మనము 3 రకాలుగా వినడం ద్వారా, చూడడం ద్వారా, అనుభవించడం ద్వారా, కైనస్థెటిక్ అనమాట, విజువల్, ఆడియో అండ్ కైనస్థెటిక్గా మనం మన సబ్కాన్షియస్ మైండ్లో అవన్నీ ముద్రలుగా పడిపోయి ఉంటాయి. మరి వీటిని క్లియర్ చేయడం ఎలాగా, దానికి మనం ఒక మంచి మెడిటేషన్ ద్వారా మనం ఎంప్టీయింగ్ యువర్ మైండ్ అనేది అవుట్ ఆఫ్ బాక్స్, దీంట్లో మనం ఒక మెడిటేషన్ చేయడం ద్వారా మన మైండ్ని క్లియర్ చేసుకునే ఒక పద్ధతిని బషార్ అని ఒక ఆయన చెప్పారు. చాలా చోట్ల ఉన్నా కూడా ఆయన మెడిటేషన్ బాగుంటుంది, దాన్ని మనం చేస్తాము. ఇందులో ఏం చేస్తామంటే నేను గైడ్ చేస్తుంటాను, మీరు చెయ్యండి. ఇది ప్రతిరోజు కొన్ని రోజులు ఇది పెట్టుకుని గైడెడ్ మెడిటేషన్లో ఉంటుంది. ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎప్పుడైతే మైండ్ ఖాళీ అవ్వి ఒక ఆల్టర్డ్ స్టేట్, అంటే ఒక మనము థీటా స్టేట్ కానీ ఆల్ఫా స్టేట్ కానీ మన మైండ్ ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఏం జరుగుతుంది, ఏదైనా కొత్త దాన్ని, కొత్త శక్తిని, ఆ డివైన్ సెల్ఫ్ నుంచి, హయ్యర్ సెల్ఫ్ నుంచి, పరమాత్మ నుంచి వచ్చే శక్తిని మనం తీసుకునే ఒక మంచి సాధనంగా మనం మారుతాం. మన ఫిజికల్ మైండ్ ఎప్పుడైతే నిండిపోయి ఉందో ఆలోచనలతోటి, అది తీసుకుని ఆ యొక్క ఎనర్జీని ప్రాసెస్ చేసుకోలేదు. దీంట్లో మనం ఏం చేస్తామో ఆల్టర్ స్టేట్లోకి వెళ్ళి ఆ డివైన్ సెల్ఫ్కి, ఫిజికల్ డివైన్ మైండ్కి, హయ్యర్ మైండ్కి, ఫిజికల్ మైండ్కి మధ్యలో మనం ఉండి దాన్ని అబ్జర్వర్గా అనమాట, ఒక సాక్షి భూతంగా మనం ఉండి అబ్జర్వ్ చేయడం ద్వారా
మన యొక్క ఆలోచనల యొక్క వాటి యొక్క తీవ్రతను, వాటి యొక్క శక్తిని మనం తగ్గించి లైటన్ చేసి మన జీవితాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్ళడానికి వీలవుతుంది. సో అందరూ కూడా చక్కగా స్ట్రైట్గా కూర్చోండి. శ్వాస తీసుకుని వదలండి. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, exhale through the mouth. Inhale, inhale, మైండ్ నెమ్మదిగా అది స్వాంతన పొందుతూ శాంతిస్తూ ఉంటుంది, నెమ్మది అవుతూ ఉంటుంది. దాని యొక్క బ్రెయిన్ వేవ్స్ తగ్గడం అవుతాయి, ఆలోచనలు తగ్గుతూ ఉంటాయి. Inhale deeply into the abdomen. Exhale 2 times through the mouth. Deeply inhale. Deeply inhale. ఇప్పుడు మీరు ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. ఒక పచ్చని మైదానంలో ఒక పెద్ద హాల్ ఉంది. అక్కడ ఇంకేమీ లేదు, ఒక్కటిగా ఉన్న ఒక వేర్ హౌస్ లాంటి ఒక హాల్ ఉంది. అది చాలా ఖాళీగా ఉంది, అందులో ఏమీ లేవు. ఆ హాల్లో మీరున్నారు. అది పెద్ద వెలుతురు లేదు, చీకటి లేదు. ఆ హాల్లో మీరు ఒక్కరే ఉన్నారు. మీ ఎదురుగా ఒకే ఒక్క గాజు పేటిక, మనం మాయాబజార్లో పేటిక అవి చూస్తూ ఉంటాం కదా, అలాంటిది ఒక గాజుతో చేసిన ఒక పెట్టె లాంటిది, ఒక బాక్స్ ఎదురుగా ఉంది. అది ఎంతదని మీరు ఊహించుకోవచ్చు. మరీ పెద్దది మరీ చిన్నది కాకుండా ఒక 2-3 feet 2 feet అలా ఉంటే, కావాలంటే మీరు దాన్ని ఎత్తి పట్టుకునేలాగా ఉండే ఒక గాజు పేటిక, ఒక ఫ్రేమ్ తోటి దాన్ని, అంటే మనం బయట నుంచి అందులో ఏముందో చూడగలుగుతాం. మీరు అక్కడి నించుని ఉన్నారు. ఆ పేటిక మీ ఎదురుగా ఉంది, మూత పెట్టి ఉంది. అది మీ యొక్క ఆలోచనలు ఏమొస్తున్నాయో ఒకటి మీ ఆలోచనలు ఆపకుండా, ప్రతి ఆలోచన, ప్రతి థాట్ అది మీ బ్రెయిన్లోంచి, మీ మైండ్లోంచి తీసి ఆ పేటిక లోపల వేసేయండి. అది తలుపు వేసే ఉంటుంది, ఆ లోపల వేసేస్తున్నారు. అది ఏ షేప్లో ఉంది, అది ఒక కాంతిలా ఉందా, బీమ్లా ఉందా, ఒక రిబ్బన్లా ఉందా, ఒక ట్యూబ్లా ఉందా, ఒక చిన్న బాల్లా ఉందా, స్మోక్లా ఉందా, మీకు ఎలా అనిపిస్తే అలాగా. ఏ ఆలోచన వస్తే ఆ ఆలోచన తీసి ఆ బాక్స్లో మీరు వేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. మీ మైండ్ సై తోటి ఆ లోపల అవి అలా తిరుగుతూ ఉన్నాయా, ఖాళీగా ఉన్నాయా, ఆ బాక్స్లో ఒక్కొక్క ఆలోచనని మీరు వేస్తూ ఉన్నారు. ఏ ఆలోచన అయినా సరే, ఏ ఎమోషన్కి సంబంధించిన ఆలోచన అయినా సరే, బాధకు సంబంధించిన ఆలోచన అయినా సరే, మనీ గురించి సంబంధించిన ఒక భయం కానీ, లోపల ఉన్న ఎమోషన్తో కలిపిన ఆలోచనలు చాలా ఉంటాయి. అలా మీకు వచ్చిన ప్రతి ఆలోచనని, ఆలోచన అలా తీసి ఆ బాక్స్లో వేస్తూ ఉన్నారు. అవి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా ఉన్నాయి. జస్ట్ అబ్జర్వ్, దూరం నుంచి మీరు ఆ ఆలోచనలు మీరు ఆ బాక్స్లో వాటిని చూస్తూ ఉన్నారు. మీ యొక్క ఫిజికల్ మైండ్లో ఉన్న ఆలోచనలు అది ఖాళీ అవుతూ అన్నీ లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క దాన్ని మీరు ఫిజికల్గా తీసి అందులో వేస్తూ ఉన్నారు. మీ యొక్క మైండ్ నెమ్మదిగా ఖాళీ అయిపోతూ ఉంది.
మీకు ఏ ఆలోచన రావడం లేదు. చూస్తూ ఉన్నారు. ఒక సాక్షి భూతంగా, ఒక అబ్జర్వర్గా మీరు ఆ బాక్స్లో ఉన్న మీ ఆలోచనలను చూస్తూ ఉన్నారు. అవి ఏమిటి, ఎందుకున్నాయి, ఏం చేస్తున్నాయి, ఏ ఆలోచన లేదు. ఆ దూరంగా ఉన్న బాక్స్లో ఉన్న ఆలోచనలు అన్నీ అందులో ఉన్నాయి. వాటిని అక్కడ ఉన్నాయి, అవి ఏం కాలేదు, అక్కడ ఉన్నాయి. వాటిని చూస్తూ ఉన్నారు. మీ యొక్క మనసు, బ్రెయిన్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. మీరు చాలా లైట్గా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఏ మూలైనా ఏదైనా ఆలోచన మిగిలినట్టు అనిపిస్తే అక్కడ కూడా వెళ్ళి దాన్ని కూడా తీసి అందులో వేస్తున్నారు. ఆ ఆలోచనలు అక్కడ తిరుగుతూ ఉన్నాయి. అవి నెమ్మదిగా అవి తగ్గిపోతూ ఉంటాయి, ఫేడ్ అవుతూ ఉంటాయి. ఆలోచనలన్నీ ఆ బాక్స్లో ఉన్నాయి. ఆ బాక్స్ను చూస్తూనే ఉన్నారు. మీరు చూస్తూ దూరంగా ఆ బాక్స్ అక్కడే ఉంది. దూరంగా మీరు వెళ్తున్నారు, చూస్తూనే ఉన్నారు. మీ ఆలోచనలు అక్కడ ఉన్నాయన్న విషయం మాత్రమే మీకు తెలుసు. ఓన్లీ యూఆర్ అబ్జర్వింగ్. దాన్ని చూస్తున్నారు, సాక్షిగా మాత్రమే ఉన్నారు. నెమ్మదిగా ఆ వేర్ హౌస్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళారు. ఆ తలుపు తెరిచారు. తెరిచి అడుగు బయట పెట్టి బయటకు వచ్చారు. ఒక బయట పచ్చని గడ్డి, నీలి ఆకాశం, సూర్యుడు, ఎంతో ప్రశాంతంగా ఉంది బయట. చాలా ఆ దూరంగా నించుని ఆ వేర్ హౌస్ తలుపు తెరిచి ఉంది. ఆ లోపల ఉన్న గాజు బాక్స్ మీకు కనిపిస్తూనే ఉంది. మీరు ఆ వేర్ హౌస్ బయట కొంచెం దూరంగా నించుని ఆ బాక్స్ చూస్తూ ఉన్నారు. మీ ఆలోచనలు అక్కడ ఉన్నాయి, అందులో ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తారు. ఓన్లీ అబ్జర్వింగ్. చూస్తున్నారు అంతే, ఇంకేమీ లేదు. ఆ దూరంగా ఉన్నదాన్ని చూస్తూ ఉన్నారు. మీ యొక్క ఫిజికల్ మైండ్ అక్కడ ఉంది. మీ యొక్క హయ్యర్ మైండ్ ఆకాశంలో ఒక దివ్యమైన శక్తిని మీకు పంపిస్తూ ఉంది. మీరు ఒక థీటా స్టేట్లో ఎంటీ బ్రెయిన్తో, ఎంటీ ఆలోచన లేని చాలా ప్యూరిఫైడ్ మైండ్ తోటి ఆ దివ్యమైన శక్తి మీ లోపలికి వచ్చి అక్కడ ప్రాసెస్ అయ్యి నెమ్మదిగా ఆ బాక్స్ లోపలికి వెళ్తూ ఉంది. ఫిజికల్ మైండ్కి, మీ యొక్క హయ్యర్ మైండ్కి మధ్య మీరు ఒక సాధనంలాగా, ఒక కాన్వీ లాగా ఉన్నారు. ఒక మార్గంలో మాత్రమే మీరున్నారు. జస్ట్ అబ్జర్వ్. డివైన్ మైండ్ నుంచి వస్తున్న ఆ శక్తిని తీసుకోగలుగుతున్నారు. అది మీ బాడీలో అంతా ప్రాసెస్ అయ్యి మీలో కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాస్ అవి తీసుకుని మీ జీవితంలో మీరు ఏమి చేయాలి, వాట్ యాక్షన్ యూ హ్యావ్ టు డూ ఇన్ ద ఫిజికల్ లెవెల్. మన యొక్క డివైన్ గైడెన్స్ వచ్చాక మీ జీవితంలో మీరు ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరడానికి కావాల్సిన ఐడియాలు వచ్చినప్పుడు వాటిని మీరు ఫిజికల్గా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు. విత్ ఆల్ ప్యూరిఫైడ్ మైండ్, విత్ ఆల్ ద స్ట్రెంగ్త్, యు ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్. మీ ఆలోచనలు ఉన్నాయి, అక్కడ గాజు బాక్స్లో ఉన్నాయి. అవి నెమ్మదిగా తిరుగుతూ, అవి నెమ్మదిగా సెటిల్ అవుతున్నాయి. వాటి యొక్క శక్తి, తీవ్రత తగ్గి అవి చాలా తేలిక పడుతూ ఉన్నాయి. Just absorb the energy from the higher self.
నీ యొక్క శరీరం అంతా డివైన్ ఎనర్జీతో వైట్ లైట్తో నిండిపోయింది. ఆ దూరంగా ఆ గాజు బాక్స్లో వేర్ హౌస్లో నీ ఆలోచనలు అక్కడే ఉన్నాయి. అవి కావాలి అని నువ్వు అనుకుంటే కొన్నిటిని నీవు మళ్ళీ కావాలంటే నీ బ్రెయిన్లోకి తీసుకోవచ్చు. లేకపోయినా అవి అక్కడ ఉన్నాయన్న దీంతో వాటి గురించి నువ్వు ఆలోచించకుండా వాటిని అలా పెట్టి ఉంచవచ్చు. వాటి యొక్క తీవ్రత తగ్గుతున్న కొలది నీలో కొత్త ఆలోచనలు, కొత్త శక్తి, కొత్త ఐడియాస్ అన్నీ నీలో సృజనాత్మకంగా క్రియేటివిటీ, ఎంతూజియాజం పెరుగుతుంది. జీవితంలో ఏర్పరచుకున్న అన్ని భావనలు తగ్గి నూతనమైన శక్తితో నువ్వు జీవితంలో ముందుకు వెళ్ళగలవు. ఈ మెడిటేషన్ని నువ్వు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా రోజు రోజుకి నీ యొక్క ఆలోచన శక్తి, క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి పెరిగి నీవు ఏదైతే మనసులో కోరుకుంటున్నావో అది అచీవ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీస్, క్రియేటివిటీ అన్నీ నీలో